హలో అండి, నమస్తే అందరికీ. ఇది ఇప్పుడు మనం నిన్న ఆ మిద్దంతా ఊడ్చాము, కొన్ని సర్దేసి అటు పక్కన ఊడ్చాను, ఇంకా ఇటు ఉందిలేండి. అయితే చెత్త వచ్చిందండి కొద్దిగా. ఇదండి ఊడ్చిన చెత్త. మొన్న చెప్పా కదా, బేరాకులు కాకరాకులు కట్ చేశాను, బొచ్చుకేసి పెట్టాను అని. అది కూడా ఇక్కడ వేసాము. ఇదంతా ఇప్పుడు కంపోస్టు. మనకి టబ్బులో డ్రమ్ములు కానీ ఏమి లేకపోయినా ఇట్లా గోతాలు ఉంటే ఉంచుకోండి అని చెప్పా కదా, గోతాలు కూడా మనకు పనికి వస్తాయని. ఇప్పుడు ఈ గోతంలో ఎలా చేస్తానో చూపిస్తానండి. పట్టుకోము, ఒక పిడికిడు అడుగున మట్టి కొద్దిగా నిలబెట్టుకో దాన్ని. వానపాము చూడు, ఇక్కడ ఈ గోతాలు ఉన్నాయండి, అది తేమకి ఇక్కడికి వచ్చి ఆగిపోయినాయి. చూడండి వానపాములు. ఈ వానపాములు కొద్దిగా 4 పిడికళ్ళు అయ్యి అది మేము మొక్కల్లో పీకింది కానీ నిన్న మళ్ళా ఇంకొక వీడియోలో చెప్పా, టబ్బుల్లో మల్చింగ్ లాగా వేసిన చెత్త కూడా తీపిచ్చాను నిన్న. అది మొత్తం ఇక్కడ వేసాము. ఈ వానపాములు అందులో ఏది ఇక ఎట్లా పోతున్నాయి. ఈ వానపాములు కూడా ఇది తిని మనకి మంచి ఎరువును తయారు చేస్తాయండి. ఒక పిడికడ మట్టి కొద్దిగా చాటలేదు, మళ్ళీ ఆకులు అయ్యి. ఇప్పుడు ఆ మట్టి నెమ్ముగా ఉంది కదా, ఆ నెమ్ము సరిపోద్ది. మనం ఇట్లా వచ్చిన వేస్ట్ని పక్కన పెట్టుకుంటా ఉండండి. నేను చెప్తుంటాను కదా, బకెట్లలో గోతాలకి వేసి పెడుతుంటాను అని. అది కూడా అటు పెట్టుకున్నాక ఒక టైంలో మనం ఇంకా ఎక్కువైంది అనుకున్నప్పుడు ఇట్లా మళ్ళీ చేసుకుంటాము. ఇది ఒకటి గోతం పాడవుతుంది, ఇది కూడా తీసి చూపిస్తా ఎట్లా ఉందో. మొత్తం బిల్డింగ్ ఊడిస్తే ఇంకా వచ్చింది. ఇప్పుడు మాకు ఒక పక్కనే ఊడిస్తేనే అంత వచ్చింది. ఉండమ్మా కొద్దిగా మట్టి. స్టీల్ చాట ఏమైంది, కొంచెం మట్టి వేసుకోవాలండి. మట్టి కింద పడితేనే అది చీకిపోద్ది. ఆకైనా ఎంత ఇదైనా కానీ కొంచెం మట్టి పడాలి. చాలు చాలు. మళ్ళీ ఆకులు ఇది ఇప్పుడు గోతాలు ఉంటే గోతాలు, పెద్ద పెద్దవి ఉన్న కవర్లు ఉన్నా, బియ్యపు సంచులు ఉన్నా మట్టి ఆ పుల్లలు లాంటివి అటేద్దాంలేమ్మా. పుల్లలు అటేద్దాంలే వీటి వరకు. టబ్బులు ఏమన్నా ఖాళీగా ఉన్నా, టబ్బులు ఖాళీగా ఉండవు కదండి. మనకి ఏదన్నా ఉంటే మొక్క పెట్టుకుందాం అనుకుంటాం కదా, ఇట్లా గోతాలే ఉపయోగించుకోండి. గోతాలలో కూడా బాగా కంపోస్ట్ అయిద్దండి. మళ్ళీ మట్టి కొద్దిగా పిడికిడి. ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ అరిటాకులు పెట్టేసి, అరిటాకులు తొందరగానే కంపోస్ట్ అయిద్దండి. అరిటాకులు ఇక తులసి మండలు పీకాను అని చెప్పా కదా మొన్న, తులసి చెట్లు ఉంటే అవి మాత్రం కొంచెం లేట్ అవుతాయి, అందుకని అది వేరే దాంట్లో వేపిస్తాం. మళ్ళీ ఒక రొమ్మంటే, లేదంటే అది పక్కకు తీసి ఆ ఆకులన్నీ ఇటు దగ్గరకు తీసుకురా, ఒక చోటకి. ఇదండి ఆ గోతంలోది, అది ఆ కవర్ కూడా తీసి వేపాకులు అండి అప్పుడు వేసింది మేము గోతానికి. కింద వాళ్ళ కాడ తీసుకొచ్చాము, ఇంకా అంతే పెట్టాము. చాలా వరకు మగ్గిపోయింది. అవి పక్కన పెట్టుకుంటాం. అది ఆ వైర్ దిగి ఇంకొక గోతానికి వేద్దామా, ఇది పట్టదేమో. దీని మీద కొద్దిగా మట్టి వేసేయి చెప్తా. ఇంకా అణిగిద్దా.
కానీ అది పట్టదు కదా. ఇంకో గోతానికి పెడదాం. ఆ పట్ట కింద కూడా ఏమైనా ఉన్నాయేమో అవి వానపాము. పట్ట తర్వాత ఇదిగండి ఇంకొద్దిగా ఏమో మట్టితోటి నింపేసేయాలి మొత్తం. ఆకులు కనపడకుండా మట్టి కనిపిస్తే అది ఇది ఇంకా పక్కన ఇట్టనే పెడతానండి. కుండీలు కాడాలి తీయమ్మట పెట్టి పక్కకు పెట్టి ఇంకా 4-5 రోజులకి వారానికైనా వర్షాలు పడ్డప్పుడు నీళ్ళు పడుతుంటాయి కదా, నీళ్ళు పడ్డప్పుడు అణిగిపోతూ ఉంటుంది, అడుక్కుపోతూ ఉంటుంది. ఇంకా ఏదన్నా చిమ్ముకున్నప్పుడు వస్తే ఆకులు కూడా అందులోకి వేస్తుంటాము. అది అట్టనే ఆ మట్టి కూడా వచ్చిద్ది, ఆకులతో పాటు మట్టి కూడా వచ్చిద్ది. ఇది చిమ్మేసి దీంట్లో పడేస్తూ ఉంటాను. అది మళ్ళీ మగ్గుతూ ఉంటుంది. మనకి ఇంక నా గోతాలతో పని లేదు. ఒక 2 నెలలు పక్కన పెట్టేసామంటే మళ్ళీ మంచిగా కంపోస్ట్ అయ్యిద్ది. ఇది కొంచెం సగానికి పోయినాక కొద్దిగా పేడ కనుక్కుంటే పేడ దొరికితే ఆ పైన వేసేయండి. అది కూడా ఎండుతూ ఉంటుంది, వానకు తడుస్తా ఆ రసం అందులో దిగి మంచి ఎరువు తయారవుద్దండి. ఇంకో గోతానికి వేపిస్తాను. ఇది ఏమ్మా ఇదండి ఒక గోతం అయింది. గోతం పెట్టించా, ఇంకా గోతానికి వేపిస్తున్నాను. ఇప్పుడు ఆ కింద ఆడాడ ఆకులు పడి ఉన్నాయి కదా కొన్ని, అవి కూడా తీసాము. ఇది ఇప్పుడు మళ్ళీ ఒక గోతానికి వస్తుంది. మొత్తం కలుపుము, మొత్తం వేపాకులు కదా అడుగుని తిరగయి అంతా. ఇది వేపాకులే వచ్చినాయండి దాదాపుగా. ఈ ఊడ్చిన చెత్త కొద్దిగా ఉంది, వేపాకులు ఎక్కువగా ఉన్నాయి. అయితే రేపు అట్లా వచ్చినప్పుడు ఒకే రకం ఉన్నాయి అనుకోండి, ఆ ఒకే రకం ఉన్నప్పుడు ఇప్పుడు అదంతా ఆకులు వేసాం కదా, ఈ 2 గోతాలవి కింద పోసి మొత్తం కలబెట్టుకుంటే ఇప్పుడు వేపాకులది రేపు మనకి అంతంత కుండీలకు వేసుకున్నా కూడా కంపోస్ట్ అయినాక మంచిగా పురుగులు ఏమన్నా ఉన్నాయి అనుకున్నా కూడా పోతాయి కదా. మనం వేపపిండి వేస్తాం కదా అట్లా. ఇది ఇంకేసేయమ్మ కొద్దిగా పట్టుకో. వేపాకులు దొరికినా మీరు ఏడన్నా తెచ్చి ఇట్లా బాతాన్ని పెట్టండి కొద్దిగా, తర్వాత మట్టి వేద్దు కానీ. కొద్దిగా మట్టి అది లోపల బాగా పాత గోతాలు ఎత్తుక్కున్నా. ఇప్పుడు కొద్దిగా 2 గోతాలు దొరికినాయి. ఆ మట్టి కూడా నేను చెప్తుంటా కదండి, మనం మొక్కలు తెచ్చి నాటుకున్నప్పుడు ఆ మట్టిని కొంచెం తీస్తాం కదా, ఆ తీసిన మట్టి ఇట్లా నేను బొచ్చుల్లోనూ ఇట్లా బకెట్లోనూ పెట్టుకుంటా. ఎందుకంటే ఇది కంపోస్ట్ది ఏం కాదు కదా, మామూలు ఎర్రమట్టి కదా, ఇది మనకు మొక్కలకి పనికిరాదు. ఇట్లా వాటికి ఉపయోగించుకుంటే మా పురుగు దిగి ఇదిగోండి ఇట్లాంటి పురుగులు వస్తాయి చూడండి, వేరు పురుగులు అంటారు కదా, ఆ పురుగులు తీయమ్మట బయటికి చంపేసేయాలి అట్ట అంటే. ఈ అమ్మాయి అంటది, ఆంటీ నువ్వు ఎట్ట చంపుతావు అంటే చూడలేదంటాడు. చూడండి ఎటు తిరుగుతుందో. చంపుతా పటక్కమంటుందా. మరి ఏం చేద్దాం అయితే, ఇప్పుడు మన మొక్కల్లో పోతే మొక్కలను చంపేస్తాయి అవి. అది అయిపోయిందిలేరా అమ్మ, తప్పదు కదండి. మన మొక్కల్ని పాడు చేసే వాటిని మనం తీసేయాలి కదా. ఆ విషయంలో మనం రాక్షసులమే. ఇప్పుడు రాక్షసులుగా మారితేనే మనం ఆ పని చేయగలం, ఇంకా సావలా. అది అయిపోయింది. కొద్దిగా మట్టి తర్వాత అది వేద్దాం కొద్దిగా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం నీళ్ళు కూడా చల్లవని లేదు, అయినా కొద్దిగా నేను నీళ్ళు పైన చల్లుతాను. ఎందుకంటే నెమ్ము ఉండాలి, మాయిశ్చరైజర్ ఉంటేనే లోపలంతా మగ్గుతూ ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు కిందకి నీళ్ళు వెళ్ళిపోతాయి. గోతాలు ఏడన్నా అంత పాత గోతాలు కదా, బెజ్జాలు ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి, ఇబ్బంది ఏం లేదు.
కొద్దిగా ఇంకా మొత్తం వేసేసేవి. అది ఆకులు అవన్నీ ఊడ్చుకోవాలి. ఇక 2 నెలలు మనం దీని జోలి బాగుండి పక్కన పెట్టేస్తాము. ఇంకా అది బాగా మగ్గిపోద్ది. నేను చూసుకుంటాను మధ్యలో నీళ్ళు, అదే తేమ నెమ్ము ఉందా లేదా అని చూసుకుంటా. నీళ్ళు మనకి ఏదైనా ఆరిపోయినట్టుంటే మొక్కలకి వేసేటప్పుడు కొద్దిగా వేస్తా అందులో నీళ్ళు. అట్లా జాగ్రత్త. చినిగిపోతుంది గోతాం కూడా. ఇక కదిలియంలే కానీ కదిలియమని ఇంకా గోతానికి వేయించా. లేవు గోతాలు కూడా. ఏదన్నా మళ్ళీ ఏడన్నా దొరికితే తెచ్చి పెట్టుకోవాలి. ఇంక చాలులే. అది ఇంకొకరు మట్టి దాని మీద లేదా? సరే, తర్వాత ఇదంతా ఊడుస్తాంలే. ఆయనకి తీసినాక ఊడ్చినప్పుడు వేద్దాం. ఇట్లా అక్కడ పెట్టేసి కొంచెం నీళ్ళు వేసుకురాపు, చూపిద్దాము. పోయి ఇదిగండి ఇట్లా నీళ్ళు కాసిని చల్లి పెడతామండి. కొంచెం దిగిందాక, లోపలికి పోయిందాకా. ఇంకా కాసినవి అడుగుని దిగాలి కదా కొద్దిగా. వర్షం పడిద్దో లేదో తెలియదు. ఇప్పుడు ఎండ వస్తుంది దీనికి కూడా. ఇంకొద్ది ఇంకా అది ఎండుతూ ఉంటుంది, వర్షం పడ్డప్పుడు తడుస్తూ ఉంటుంది, ఇంకట్ట మగ్గుతూ ఉంటుందండి. మీరు ఏదైనా ఇప్పుడు పచ్చాకులు కటింగులు చేసామనుకోండి, ఇట్లా పండాకులు కొన్ని తీసేయాల్సి వస్తే తీసేసినవి కూడా దాంట్లో వేసేయచ్చండి. ఇట్లాగా అవి ఎండుతూ ఉంటాయి, దాంట్లోనే ఎండుతుంటాయి, అడుగు దిగుతుంటుంది, మట్టి కలిసిద్ది. కాబట్టి నేను మధ్య మధ్యలో ఎక్కడన్నా చిమ్మినవి కూడా అంతా ఇంత వచ్చినా కూడా దాంట్లో వేసేస్తా. అప్పుడేంది ఆ మట్టి కింద పడిపోతాయి ఆకులు, పండాకులు ఎండాకులు ఇలా వచ్చినాయి. ఎప్పుడన్నా పైకి వచ్చినప్పుడు మనకు కనిపిస్తాయి కదా కొమ్మలు. ఏదైనా తీసేసిన దాంట్లో వేసుకున్నాం అనుకోండి అట్లా. ఇక అది మళ్ళీ చిమ్మిని వేస్తుంటాం కాబట్టి అది అక్కడ ఆకులు తీస్తుందంటే ఏమో అది అక్కడ. ఇది భలే కంపోస్ట్ అయిద్దండి. అంతా మనం ఇప్పుడు వేసింది బ్రౌన్స్ అంటారు దీన్ని, ఎండు చెత్త. ఆ ఎండు చెత్త మట్టి కలిసింది. ఇప్పుడు పైన వరకే నేను వేసింది పచ్చి ఆకులు. అవి 2-3 రోజుల్లో ఎండిపోతాయి. అది ఇబ్బంది ఏం లేదు. అయితే పచ్చి మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం వేయలేదు, అన్నీ ఎండిపోయినాయి. నిన్న ఊడ్చింది, మొన్న కటింగులు చేసేసినవి అన్నీ ఎండిపోయినాయి దాదాపుగా. అదండి, మీరు కూడా అట్లా గోతాలల్లో కంపోస్టు ఎలా చేసుకోవాలో మనం మిద్దె ఊడ్చుకున్నాక వచ్చిన తుక్కు ఇట్లా వేసుకుంటే, కిచెన్ వేస్ట్ అయితే గోతాలు కాకుండా కవర్లు ఉంటాయి కదా, మనం చీరలు తెచ్చుకున్నప్పుడు వచ్చే కవర్లు, అవి అయితే బెజ్జాలు ఉండవు. ఇదేంటంటే హోల్స్ ఉంటాయి అక్కడక్కడ. మనం కిచెన్ వేస్ట్ ఇదిగో నీళ్ళు కింద పోతాయి కదా, కొద్దిగా ఇట్లా కిందకు వస్తాయి. అందుకని చెప్పి కిచెన్ వేస్ట్ గోతాలు కొద్దు, కవర్లు మంచి కవర్ చూసుకొని పెట్టుకున్నామంటే కిచెన్ వేస్ట్ కూడా ఓ పక్కన పెట్టేస్తాం. ఇంకా అదైతే మనకు అడ్డం ఉండదు. టబ్బులు అంటే ఎన్ని తెస్తాం, బకెట్లు టబ్బులు అన్నీ మనకి చాలా అవుతాయి. మొక్కలకే చాలా బకెట్లు కానీ టబ్బులు కానీ. అందువల్ల నేను ఎక్కువ ఇట్లాంటివి ఉపయోగించుకుంటా ఇట్లాగా. ఓకే అండి, మీరు కూడా ఇట్లా వస్తే కంపోస్ట్ ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఒక 2 నెలలకి మళ్ళీ తీసి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. మళ్ళీ ఇది ఇచ్చేటప్పుడు నేను ఒక వీడియో చేస్తాను. ఓకే అండి, బాయ్ అండి.